రష్యా చమురు ప్రపంచ దేశాలకు వరప్రసాదమైందా? ఆ ఒక్క విషయం ప్రపంచ దేశాలకు మేలు చేసిందా? ఇంధన మార్కెట్లో స్థిరత్వం సంపాదించారా? హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం చమురు రంగాన్ని అతలాకుతలం చేస్తోందా? వ్యూహాత్మక నిలువలను బయటకు తీసి ప్రస్తుతానికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారా? రష్యా చమురుకు మంచి రోజులొచ్చాయి. ఇంతకాలం వద్దు వద్దన్న వాళ్లే ఇప్పుడు రష్యా చమురు వైపు చూస్తున్నారు. అందుకు అమెరికా ఇచ్చిన వెసులుబాటే కారణమని చెప్పాలి. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు తొలుత 30 రోజుల పాటు అమెరికా అనుమతించింది. ఇప్పుడు ఆ నియమాన్ని అన్ని దేశాలకు వర్తింపజేస్తోంది. ముడి చమురు $200లకు చేరుకోవచ్చని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో రష్యా చమురుకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం చమురు $100 పైన ట్రేడ్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే, ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు $100 దాటిపోయాయి. ధరల స్థిరీకరణకు ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా ఇతర దేశాలు రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి అనుమతించింది. సరిగ్గా ఇప్పుడే అనేక రష్యన్ చమురు ట్యాంకర్లు సముద్రంలో చిక్కుకుపోయాయి. రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేయడానికి భారతదేశంపై ఆంక్షలను సడలించే దిశగా అమెరికా ముందుకొచ్చింది. అయితే చమురు కొనుగోలు చేసుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదని భారత్ ప్రకటించడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు అమెరికా కొన్ని ఆంక్షలు కూడా విధించింది. సముద్రంలో చిక్కుకున్న ఓడల నుంచి మాత్రమే చమురు కొనుగోలుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 12 తెల్లవారుజామున 12 గంటల 1 నిమిషానికి ముందు ఓడల్లోకి ఎక్కించిన రష్యన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను డెలివరీ చేయడానికి, విక్రయించడానికి యుఎస్ ఆర్థిక శాఖ లైసెన్స్ జారీ చేసింది. ఈ మినహాయింపు ఏప్రిల్ 11 వరకు మాత్రమే వర్తిస్తుంది. పెరుగుతున్న ధరలను నియంత్రించాలంటే ప్రపంచ చమురు సరఫరాను పెంచడమే సరైన మార్గమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. పైగా అది స్వల్పకాలిక నిర్ణయమని, దానివల్ల రష్యాకు ఎలాంటి ప్రయోజనము వనగూరదని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా చమురుకు సంబంధించి 2-3 అంశాలు ప్రస్తావనార్హంగా ఉన్నాయి. రష్యా ఆదాయంలో ఎక్కువ భాగం చమురు వెలికితీసే సమయంలో విధించే పన్నుల నుంచి వస్తుంది. ఇప్పుడు అమెరికా ఇచ్చిన మినహాయింపు రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే వర్తిస్తుంది. హర్ముజ్ ప్రతిబంధకాల నుంచి సమాజాన్ని కాపాడేందుకు అమెరికా ఒక నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. ప్రపంచ చమురు రవాణాలో 20% హర్ముజ్ జలసంధి గుండానే వెడుతోంది. భారత్ వంటి దేశాలు తమ దిగుమతుల్లో సగభాగం హర్ముజ్ నుంచే రవాణా చేసుకుంటాయి. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు $120 దాటిపోతోంది. త్వరలోనే అది $200లకు చేరుకుంటుందని ఇరాన్ పాలకులు స్వయంగా హెచ్చరించారు. అటువంటి సమయంలో రష్యన్ చమురు మార్కెట్లోకి రావటం సరఫరా చిక్కుముడులను విప్పుతుంది. త్వరలోనే ధరలు దిగివస్తాయన్న సంతోషం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే లోడైన చమురు రవాణాకు అమెరికా ఆంక్షలు సడలించడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో రష్యాకు చెందిన 30 ట్యాంకర్లలోని చమురు కొనుగోలు కోసం అందుబాటులో ఉంది. ఈ నౌకల్లో 19 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, 3,10,000 టన్నుల రిఫైన్డ్ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ యుద్ధంలో స్పష్టమైన విజయం పుతిన్, రష్యాదే. ఈ యుద్ధం మాస్కోకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతోంది. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి 50,000 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందిందన్న అంచనాలు ఉన్నాయి. రోజువారీ లెక్కలు చూసుకుంటే దాదాపు $400 మిలియన్, అంటే దాదాపు 3,700 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆర్జించిందని లెక్కేసుకోవాలి. అసలు రష్యా ముడి చమురు సమస్య అమెరికా వల్లే వచ్చింది. 2022లో కొన్ని ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుని ఆ దేశంపై యుద్ధాన్ని ప్రకటించింది. చమురు, గ్యాస్ అమ్మకం ద్వారా రష్యాకు నిధులు సమకూరుతున్నాయని, వాటితోనే యుద్ధం సామాగ్రి సిద్ధం చేస్తోందని గుర్తించిన అమెరికా ఆ దిశగా కట్టడి చేసే చర్యలు ప్రారంభించింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై అమెరికా, యూరప్ ఆంక్షలు విధించింది. ఇప్పుడు అనివార్యంగా ఆంక్షలు సడలించుకుంటూ వస్తోంది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఆంక్షల పరిస్థితి ఏమిటో అప్పుడు ఆలోచించాలి. రష్యా చమురు దాదాపుగా హర్ముజ్ జలసంధి గుండానే వస్తుంది. 167 కిలోమీటర్ల జలమార్గం పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రంలో కలుపుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ దేశాలు కూడా ఎగుమతుల కోసం హర్ముజ్ పైనే ఆధారపడతాయి. భారతదేశం తన ముడి చమురులో 50%, ఎల్ఎన్జీ అవసరాలలో 54% ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. చమురు రంగంలో ముందే స్వావలంబన సాధించి ఉంటే ఇంత దుస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. మన క్రూడ్ ఆయిల్ విషయంలో అంటే పెట్రోల్ డీజిల్ విషయంలో మనం ఈ పాటికి చాలా వరకు
మన సొంత వనరుల మీద మనం ఆధారపడాల్సింది. అట్లాంటిది అది లేదు. ఈ రోజుకి 90% దాకా మనం విదేశాల నుంచి ఇప్పటికీ దిగుమతి. కేవలం దేశంలో 10% మాత్రమే ఏ ఓఎన్జీసీలో ఇంకో సంస్థ ఉత్పత్తి చేసేది. 10% దేశంలో మన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో ఉత్పత్తి అవుతుంది. మిగతా 90% బయట నుంచే వస్తుంది. పెరిగింది నిజానికి. మరి క్రూడ్ ఆయిల్ విషయంలో స్వావలంబన సాధించాలని దశాబ్దాలుగా కబుర్లు చెప్పుకుంటున్నాం. మనం చాలా కబుర్లు చెబుతున్నాం. మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ 2 అడుగుల ముందుకి ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కిగా పరిస్థితుంది. 1 అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వేస్తున్నాం. దీనికి ఉదాహరణ 2014-15 అంటే ఇప్పుడు ఆ బీజేపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో బీజేపీ కూడా చాలా గట్టిగా చెప్పింది స్వావలంబన ఉండాలి క్రూడ్ ఆయిల్ విషయంలో అని. పెట్రోల్ డీజిల్ మన దేశంలోనే మనం అన్వేషించుకుని దాని మీద బయట నుంచి దిగుమతులు తగ్గాలని. ఆ రోజు బీజేపీ 2014-15లో అధికారంలోకి వచ్చినప్పుడు దేశం దిగుమతులు ఎంత ఉన్నాయి? మన అవసరాల్లో పెట్రోల్ డీజిల్ అవసరాల్లో అంటే క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 77% దాకా మనం ఆ రోజు దిగుమతి చేసుకుంటున్నాం. 77%. అంటే ఒక 23% దేశీయంగా ఉత్పత్తి ఉంది మన అవసరాల్లో. ఈ రోజు ఏమైంది? 90%కి మన దిగుమతి పెరిగింది. మధ్య ప్రాచ్యంలో ఇంధన సరఫరాలు, మౌలిక సదుపాయాలపై ఇటీవలి దాడుల తర్వాత ముడి చమురు ధరలు 9% కంటే ఎక్కువ పెరిగాయి. మార్కెట్లను సాధారణంగా ఉంచడానికి వ్యూహాత్మక నిల్వ నుండి అంటే అత్యవసర నిల్వల నుండి రికార్డు స్థాయిలో చమురును వెలికి తీయాలని నిర్ణయించారు. అయితే సరఫరా అంతరాయం కలుగుతుందనే భయం కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపింది. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడం అంటే మృత్యువును వెతుక్కుంటూ వెళ్లటమే అవుతుందని ప్రపంచ దేశాలు అంటున్నాయి. ఏ నౌకపై ఏ క్షిపణి వచ్చి పడుతుందో ఎవరికీ తెలియదు. మరోవైపు ధరలను అదుపు చేయడానికి అమెరికా ఇప్పటికే 172 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేస్తామని ప్రకటించింది. అదే టైంలో ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రిజర్వ్ చమురును బయటకు తీస్తున్నాయి. ఆస్ట్రేలియా తన రిజర్వుల నుంచి 762 మిలియన్ లీటర్ల పెట్రోల్, డీజిల్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇంధన నాణ్యత ప్రమాణాలను కూడా సడలించడంతో అధిక సల్ఫర్ ఉండే అన్లెడెడ్ పెట్రోల్ విక్రయాలకు కూడా అవకాశం కల్పించింది. జపాన్ తన రిజర్వుల నుంచి 80 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేసింది. తన వద్ద ఉన్న 245 రోజులకు సరిపడా నిల్వల్లో ఇది 45 రోజులతో సమానం. హార్ముజ్ జలసంధిని దిగ్బంధం చేస్తుందని బహుశా అమెరికా ఊహించి ఉండదు. కీలకమైనటువంటి ఆయువు పట్టుగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మీద ఆధిపత్యం సాధించడం ద్వారా, నౌకా రవాణాను అడ్డుకోవడం ద్వారా ఇరాన్ మొత్తం యావత్ ప్రపంచాన్ని, ముఖ్యంగా ఆసియా దేశాలను, ఆ మార్గంపై ఆధారపడినటువంటి ఆసియా దేశాలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేసిందన్నది వాస్తవం. అయితే ఇదే సమయంలో దాంతో నిమిత్తం లేనటువంటి ఐరోపాలోను, అమెరికాలో కూడా గ్యాసు, చమురు రేట్లు విపరీతంగా పెరిగాయి. అంటే దాన్ని అవకాశంగా తీసుకొని స్పెక్యులేషన్ తోటి అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా ఆ విధమైనటువంటి దోపిడీకి పాల్పడటంతో అనివార్యంగా అమెరికా కానీ లేదా ఐరోపా దేశాలు కానీ మరికొన్ని దేశాలు కానీ జనాన్ని సంతృప్తిపరిచేందుకు, ధరల పెరుగుదలను అరికట్టేందుకు వ్యూహాత్మక నిల్వలను విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారత్లో ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ నల్లబజారుకు వెళ్లకుండా నిత్యావసర సరుకుల చట్టం ఎస్మాను ప్రయోగించారు. వంట ఇంధనం కోసం రెగ్యులర్ కోటా కింద విడుదల చేసే కిరోసిన్ కు అదనంగా మరో 48,000 కిలో లీటర్లను రాష్ట్రాలకు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రెస్టారెంట్ రంగంలో బయోమాస్, బొగ్గు తదితర ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించుకునేందుకు 4 రోజుల పాటు అనుమతులు ఇవ్వబోతున్నారు. ఇక పొరుగు దేశాలు కూడా జాగ్రత్త పడుతున్నాయి. ఏసీల వినియోగం తగ్గించాలని, లైట్లను త్వరగా ఆఫ్ చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. అంతేకాదు ప్రయాణాలను వీలైనంత తగ్గించుకోవాలని ఆదేశించింది. పాకిస్తాన్లో పాఠశాలలు మూసేశారు. వర్క్ ఫ్రం హోం కు అనుమతులిచ్చారు. ఎన్ని చేసినా యుద్ధం ఆపేసినంత వరకు